శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఎవరు మీది? మా తాడ్పత్రి యాచారం మండలమే. ఏం భూమి పరిస్థితి, భూమి బాధలు వచ్చినట్టుగా మీకు ఏమైంది? మా భూమి రేవంత్ రెడ్డి తీసుకున్నాడు, ఇంకా తీసుకుంటామని పోరాటం చేస్తున్నాం. పోరాటం చేస్తే మేము ఇయ్యలే, కొందరు ఇచ్చిర్రు, కేసులు ఉండేది. ఇచ్చిన భూములు కూడా మొత్తం లేవల్ చేస్తుడు, ఇయ్యని ఇబ్బంది పెడుతుడు. అది ఏమయ్యేది ఇక భగవంతుడే ఉన్నాడు. పోరాడుతూ ఉన్నాం, పోరాడినా ఆస్తలేడు. కేసీఆర్ ఏమో సగం ముంచుడు, ఇదేమో నిన్న ముంచుతుడు. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానేమో అవి ఇస్తలేడు. ఆడవాళ్ళకి మహిళా సంఘానికి ఇస్తాను అవి ఇస్తలేడు. ఇప్పుడు ఉన్న భూములు మొత్తం సాగు చేస్తుంది. మీరు ఎక్కడ పోవాలి, ఏం పోవాలి? 4 మందిని ఎక్కడ బతకాలి? మా పిల్లలు, మా మనవాళ్ళు, కొడుకులు ఇలా మేము బస్తాన్ని చెట్లు పెట్టుకున్నాం. మామిడి చెట్లు తినటానికి కూడా మాకు ఫలితం లేదు. మాది గడిచింది, నేను 60 ఏళ్ళకుండా నాకు గడిచింది. నేను పైసలు వచ్చినాయి పోతా. మా కుటుంబాలు ఎక్కడ పోతాయి? మా పిల్లలు ఎక్కడ పోతారు? ఏదానికే భూములు ఇస్తున్నారు, పుల్లాదారా గుంజుకుంటున్నారు. ఏం చేద్దాం అనుకుంటారు మీరు? రైతులందరూ కలిసి మీ ఊరు ఏం చేద్దాం? ఏమైనా ఉన్నాం, ఉత్తా గుంజుకున్నా సరే, మమ్మల్ని చంపినా సరే ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, రెడ్లు ఇచ్చారు, బయట పడ్డారు. ఇక మేమన్నాం, ఎమ్మెల్యే అంటుండు మీ ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే మీ భూములు ఇప్పిస్తాం, లెట్ ఇప్పిస్తాం అన్నాడు. ఎమ్మెల్యే ఆయన పట్టాడు, వచ్చి ఇల్లు పాటి ఈయన అన్ని చూస్తున్నాడు. మళ్ళా రెడ్డి ఇలా మమ్మల్ని ఆకినా రాయలేడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? మమ్మల్ని ఇవరకు పాత ఎమ్మెల్యే ఉండేమో అధికారులు చేస్తుడు, ఇప్పుడు కొత్త వాళ్ళేమో కిందకారు చేస్తున్నాడు. మమ్మల్ని ఏముంది? పనవాడి కోసిన భూములు 4 భూములు ఇచ్చేయలేదు. ఆఫీసర్లు వస్తురా మీ ఊరికి? ఆఫీసర్లు వచ్చి మొత్తం చదరంగా చేస్తున్నారు, గుట్టలు వడగొట్టి కొన్నాళ్ళు చేసుకొని ఇచ్చిన వాళ్ళు ఇచ్చిర్రు. మేము ఇయ్యలో పరిస్థితి మాకు తొవ్వ చూపుతారా, మా ఉంచుతారా? సరే తీసుకున్న కాడికి ఇరికే చాలంటారా, తీసుకున్న కాడి చాలంటారా? కొందరు చేతి ఆడింది, ఇక అది రాదు, డబ్బులు తీసుకుర్రు. ఆ భూములు మాకు అక్కడ లేవు. ఆయన ఏం చేసుకుంటాడు? పర్వతీని మాత్రం మాకు పడదు. మా బోర్లు ఖరాబ్ అవుతాయి, మా మేతలు ఖరాబ్ అవుతాయి, మా ఉన్న భూములు. పర్వతీని మాత్రం మాకు వద్దు. ఆయన ఉన్నదాన్ని ఏం చేసుకుంటాడు? ఆయన పైసలు పెట్టి కొన్నాడు, మాకు కావాలని అంటలేం. ఓని కొనం ఓని కాదు. మా ఉన్న భూమి అమ్మనే మేము ఇయ్యం. మేము అనేది ఇది. ముఖ్యమంత్రి వస్తున్నట్టుగా ఇప్పుడు ఈ వారం రోజుల్లో మీ ఊరికి ముఖ్యమంత్రి ఏంటికి వస్తున్నా? ఆయన ఉన్నాయని సాపు చేస్తాను. మరి ఎట్లా రాదు? మాకు బుద్ధి చెప్పాను. రేపు మమ్మల్ని పిల్లలతో ఇట్లా గొడవలు వాడి కోసి అంతా తీసుకోను. ఆయన ఏం చేస్తుండు? మాకేమైనా చేస్తుండ? ఆయన చెప్పు. మా తిని మేము తింటున్నాం, మా బట్ట మేము కడుతున్నాం. మా బట్ట మేము కట్టి మేము మా బతికే అడ్డ వస్తుడు. ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కడ వెళ్ళిపోవాలి మేము? పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది, 2,000 వస్తున్నాయి. ఇంకా 4,000 బాకేవుడు, ఇంకా 2,000 లోకానికి బాకేవుడు. ఆయన వచ్చేటప్పుడు 4 ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నాడు. ఇది కేసీఆర్ వచ్చాయి 2,000. కేసీఆర్ వచ్చాయి. ఈయన 4 ఆశ పెట్టాడు. 4 లేవు, 4 పైసలు లేవు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మీ మాట వినలేదు అనుకో, ఫార్మాసిటీ రద్దు చేయలేదు అనుకో, మరి ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తాను? మా భూమి నేను చేసేది మనల్ని గుంజుకుంటారు అధికారులు వచ్చి నీ దగ్గర. ఏం చేస్తావు? ఏం చేస్తావు? గొడ్డాలు పెట్టి రంపులు పెట్టి కోట్లాది మందిని కోట్ల మంది ఆయన పుణ్యం అయితే ఆయన భూ లేడు, గడియడు రాడు.
ఆయనకి ఏదైందా మా మీద ఏటి కాడ గెలిచాడు ఎవరన్నా కానీ ముచ్చుదా భూములు అమ్మా భూములు ఇవి తీస్తాం అవి తీస్తాం పొరంబోలు తీస్తాం అనే చూస్తుడు పోయినాడు వాయుడు ఆడ చూడాడు అంటే ఇప్పుడు వచ్చేటోడు సన్నా చూడాలి ఇంకా ఇంకో వచ్చేటోడు ఎవడు అప్పుడు కేసీఆర్ మంచోడు అన్నావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచోడు. ఇద్దరు ఒకటే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి సరే రైతుల దోష ఇస్తుడు అనాథాన్ని తప్పితే ఉన్నా అని నేను పుట్టినాథాన్ని ఉన్నారా అనాథాన్ని తర్వాత వచ్చి ఇవన్నీ చేసి ఆయన వచ్చాక మాకు ఇందిరామణంగా భూములు ఇచ్చిండ్రు రామారావు కోపి బియ్యం ఇచ్చిండు ఇందిరామ్మ ఇల్లు కట్టించింది రాజశేఖర రెడ్డి కొన్ని ఇళ్లకు ఇచ్చిండు మాకు రాజశేఖర రెడ్డి ఇల్లు కట్టించిండు ఇందిరామ్మ కట్టించింది వీళ్ళిద్దరు ఎవరు కట్టాలి వీళ్ళు కట్టలేదు వీళ్ళు వేసినా మేము ఇయ్యం నువ్వేం చేస్తావు ఇంకా చెప్పు